టీజీఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు సిద్ధమవుతున్నారు ఆర్టీసీ కార్మికులు. అందుకు సంబంధించిన నోటీసును ఆర్టీసీ యాజమాన్యానికి అందజేశారు యూనియన్ల నేతలు. సమ్మె నోటీసులో మొత్తం 21 డిమాండ్లున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలైనా ఉద్యోగుల సమస్యల్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు ఆర్టీసీ జేఏసీ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పినట్లుగా తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో డిపోలను ప్రభుత్వం ప్రైవేటు సంస్థల చేతుల్లో పెడుతోందన్నారు జేఏసీ నేతలు. ప్రైవేటు కంపెనీల ద్వారా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావడంతో ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందన్నారు. ఇక ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, 2021 పీఆర్సీ, 2017 వేతన పెండింగ్ బకాయిల సమస్యలు పరిష్కారం కాలేదంటున్నారు జేఏసీ నేతలు. అందుకే సమ్మెకు దిగుతున్నట్టు ప్రకటించారు.